కార్తీక మాసం గోపాలబాబా గురుషష్ఠి సందర్భంగా పిఠాపురం శ్రీ గోపాలబాబా ఆశ్రమంలో అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశ్రమం అంతా దీపాలు వెలిగించి బాబావారికి అర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఆశ్రమం తరపున పసుపు కుంకుమ రవిక పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, జనసేన నాయకుడు జోగా వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నాయకురాలు చల్లా లక్ష్మి, నాయకులు సురవరపు సురేష్, మాన్నిడి రంగబాబు, జనపరెడ్డి రాంబాబు, వనం వీరబాబు, కొలగాటి ఆనంద్, పెనుమల్లు నాగేంద్ర, కంచల్ల శంకర్, పిండి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహోత్సవములు నేటితో అనగా ఈ రోజు 21/11/24 గురువారంతో ఈ సాయంత్రం అఖండ దీపోత్సవంతో ముగిశాయి. ఈ దీపోత్సవం చాలా అద్భుతంగా అఖండంగా రకరకాలైనటువంటి దేవతామూర్తులు వివిధ ఆకారాలుగా ఆశ్రమాంతా కూడా దీపోత్సవం వెలిగించి చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ తల్లులకు కూడా బాబావారికి ప్రసాదంగా ఒక జాకెట్ ముక్క, పసుపు కొమ్ము ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 9 రోజులు ఘనంగా జరిగాయి. ఈరోజు లాస్ట్ రోజు 21వ తారీఖున 9వ రోజు కాబట్టి దీపాలంకరణ, మంత్రపుష్పం, వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం చాలా మహత్తరంగా జరుగుతుంది. అన్నదానం అంటూ మొదలు పెడితే గోపాలబాబా ఆశ్రమంలోనే పిఠాపురం మొదలైంది. ఈరోజు చాలామంది చేస్తున్నారు, కానీ పిఠాపురం గోపాలబాబా ఆశ్రమం మొదలుపెట్టాక వీళ్ళందరూ అన్నదానం మొదలుపెట్టారు. ఇక్కడ తిన్నవారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎప్పుడు గోపాలబాబా ఆశ్రమానికి వెళ్తాం, ఎప్పుడు భోజనం చేస్తామని ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా వచ్చి సేకరిస్తారు.